తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని తప్పించనున్నారా అంటే అవుననే సమాధానం కొంత వార్తల్లో నిలుస్తూ ఉంది. గత 3-4 రోజుల నుండి కూడా మహేష్ కుమార్ గౌడ్ గురించి కొన్ని ఛానల్లో కథనాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. తనని తప్పించబోతా ఉన్నారు, తన బర్త్ ఖాళీ అవుతా ఉంది, అక్కడ కీలక నేతకి అవకాశం కలిగిస్తూ ఉన్నారంటూ కొన్ని ఛానల్లో వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వాటిపైన మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ వాటిపైన హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. నా పైన అంటే టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ అతని పైన నమ్మకం హైకమాండ్కి ఎప్పటికీ ఉంటుంది, అలాంటిది ఏమీ లేదు అంటూ కొట్టిపారేశారు. కానీ కొన్ని మీడియా ఛానల్కు అదే పనిగా కట్టుకొని తన పైన కొంత ప్రచారం చేస్తూ ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ డిజాస్టర్ అంటూ వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. అలా వారి సరదా కోసము అలా వార్తలు చేస్తూ ఉన్నారేమో కానీ హైకమాండ్ నుండి నాకు ఎటువంటి ఆదేశాలు కానీ హైకమాండ్ నుండి ఎటువంటి గైడ్లైన్స్ కానీ రాలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముందుగా వెళ్తూ ఉంది, ప్రజల్లోకి వెళ్తూ ఉంది, అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మరింత కష్టపడుతూ ఉన్నాము, ప్రతినిత్యం ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, పార్టీలో ఏమైనా అంతర్గత విభేదాలు ఉన్నా కానీ వాటి ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ కీలక నేతలు సీనియర్ నేతలకి పదవులు ఇచ్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నామంటూ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం అయితే జరిగింది. కొన్ని వార్తాపత్రికల్లో మనం గత 3-4 రోజుల నుండి కూడా చూస్తూ ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్కి గండం పొంచి ఉంది అంటూ వార్తలు అయితే రాస్తూ ఉన్నారు. అలాంటి వాటిపైన తను స్పందిస్తూ అలాంటిది ఏమీ లేదు, వాళ్ళ ఆనందం కోసం మాత్రమే వాళ్ళు అలా రాస్తూ ఉన్నారు, అలాంటి ఏమీ లేదన్నట్టుగా తను ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఏదైతే క్యాబినెట్ విస్తరణ సంబంధించి ఏవైతే ఉన్నాయో క్యాబినెట్లో కూడా కీలక అంశాలు అయితే ప్రస్తావిస్తూ ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ని కూడా తనకు కూడా ఎమ్మెల్సీ హోదాలో ఉన్నారు కాబట్టి తనను కూడా మంత్రిగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి, పొన్నం ప్రభాకర్ గౌడ్ని పంపించే అవకాశాలు ఉన్నాయి, తనకి ఏఐసిసి ఇన్ఛార్జ్గా ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే టీపీసీసీ అధ్యక్షులుగా జగ్గారెడ్డిని కానీ లేకుంటే సీనియర్ నేతల్ని నియమించబోతా ఉన్నారని కూడా గత కొద్ది రోజుల నుండి కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కానీ ఈ అంశాలపైన హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. హైకమాండ్ నిర్ణయానికి కాంగ్రెస్ నేతలంతా కూడా కట్టుబడి ఉంటామన్నట్టుగా ఇటు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు పైన అయితే ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఇటు జగ్గారెడ్డి కావచ్చు కొంత కన్ను వేసిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా టీపీసీసీ అధ్యక్షుల పదవి కావాలని కూడా కోరిన సందర్భం అయితే మనం చూసాము. మరి అక్కడ కూడా ఇద్దరు అన్నదమ్ములకి మంత్రి పదవి కావాలని ఇద్దరు కూడా ఒకే దిట్టమైన ఆలోచనతో ఉన్నారు కాబట్టి అక్కడ ఒకరికి మంత్రి పదవి ఇచ్చేసి ఇంకొకరికి కీలక పదవి ఇవ్వాలి అనే ఆలోచనలో హైకమాండ్ కూడా ఉన్నట్టుంది తెలుస్తూ ఉంది. కాబట్టి అక్కడ కూడా ఒకరంటే ఇప్పటికే వెంకటరెడ్డి అయితే మరి ఇప్పటికే మినిస్టర్గా అయితే ఉన్నారు, 2.5 సంవత్సరాలు అయింది కాబట్టి తనకి ఏదైనా ఏఐసిసి సంబంధించిన పదవి కావచ్చు లేకుంటే రాష్ట్ర ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవి కావచ్చు ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉంది. ఇటు రాజగోపాల్ రెడ్డికి కీలక పదవి ఇవ్వాలి అనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి దీనిపైన తుది నిర్ణయం మాత్రము అటు అధినేతలు రాహుల్ గాంధీ వాళ్ళు తీసుకోవాల్సిన హైకమాండ్ తీసుకుంటుంది కాబట్టి ఎటువంటి పరిణామాలు అయితే ఉంటాయనేది కూడా చూడాలి. కానీ ఇప్పటి వరకు అయితే టీపీసీసీ అధ్యక్షులుగా ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో తనని తొలగిస్తారనే వార్తలు అయితే అవాస్తవాలను కూడా కొట్టిపారడం అయితే జరిగింది.